సింబల్లేని సర్పంచ్ ఎన్నికల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఎదురుదెబ్బతిన్నట్టు బీఆర్ఎస్ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు కారు గుర్తుతో ఎన్నికలు జరిగితే పరిస్థితి మరింత భిన్నంగా ఉంటుందంటూ హెచ్చరించారు. కారు గుర్తు కనిపిస్తే ప్రజల స్పందన కాంగ్రెస్కు షాక్గా మారుతుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సింబల్ లేకున్నా 4,000కు పైగా సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకోవడం గ్రామీణ స్థాయిలో పార్టీ బలానికి నిదర్శనమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం చేస్తుందా అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఈ సర్పంచుల దెబ్బకు ఈ 4,000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను. ఎంతకు పోతాడు ఇక పెట్టాడు, ఏడాది 2 ఏళ్ల దాకా పెట్టాడు, అసలే పెట్టాడు. ఇక నాకైతే డౌటే, ఆయనకు ధైర్యం జాలుతుందని నేనైతే అనుకుంటలేను. కొద్దిగంత అకలున్నాయి, అర్థమైపోయాయి. అన్నం ఉడికిందా లేదా చూడనీకి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. జనరల్ గా 90% గెలవాల్సిన కాంగ్రెస్ 50% లోపే పరిమితమైందంటేనే ఇవాళ అర్థం చేసుకోవాలి.